ఆ రాత్రే విజయ్కి ఒక కాల్ వచ్చింది. రామాచారి చనిపోయాడు. రామచారి పేరు 90వ దశకంలో తుమకూరు జిల్లాలో ప్రముఖంగా వినిపించేది. ఒక చిన్న స్థాయి కాంట్రాక్టర్గా ప్రారంభించి రాజకీయ నాయకులకి కమిషన్ ఇప్పించే పనుల్లో చేరాడు. మోసాలు, నకిలీ బిల్లులు, నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం ఇలా ఒక్కొక్కటి చేసిన రామచారి చివరికి గుట్టల్లో అక్రమ మాలిన గోడౌన్లు నిర్వహించేవాడయ్యాడు. విజయ్ ఇప్పుడు స్పష్టంగా భావిస్తున్నాడు, నందరాజు మృతి వెనక రామచారి హస్తం ఉందని. కాని అఫీషియల్ రికార్డుల్లో రామచారి పేరు ఎక్కడా కనిపించదు. విజయ్ తన అనుమానాన్ని రికార్డుల్లో దొరకని రామచారి పేరుతో కలిపి ఒక పాత ఫైల్ తిప్పుతాడు. అందులో ముద్దన్హళ్లి గోడౌన్ కేసులో ఒక చిన్న కురాడి పేరు వస్తుంది. అతనే ఏకైక సాక్షి అవుతాడని భావించి విజయ్ అతన్ని కలవాలని నిర్ణయించాడు. రామచారి పేరున చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి ఓ పాత గోడౌన్ కురాడి సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ విచారణకు వచ్చే ముందు అతను తప్పిపోయాడు. ఆ రాత్రే విజయ్కి ఒక కాల్ వచ్చింది. రామాచారి చనిపోయాడు, కానీ అతన్ని తాకాలంటే మీరు పాత ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, హరనహళ్లి. కాల్ కట్ అయింది. విజయ్ వెంటనే హరనహళ్లికి బయల్దేరాడు. ఇది చిన్న గ్రామం, కానీ అక్కడ రామచారి గుట్టు దాగుంది. ఎవరూ మాట్లాడటం లేదు. ఆ ఊరు వింతగా నిశ్శబ్దంగా ఉంది. విజయ్ గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచే ఓ దృష్టి అతని మీద. కొండలపై నుండి బైనాక్యులర్స్ లోంచి అతనిని గమనిస్తున్న ఎవరో ఉన్నారు. తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.